छोटा शेफ। సో ప్రతిరోజు లాగే ఈ రోజు కూడా కొత్త వెరైటీతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఏంటి లక్కీ లేడు అనుకున్నారా? వాడు కొత్త ఎంట్రీతో మీ ముందుకు వచ్చేస్తున్నాడు. సో వచ్చేయ్. జింగిడి 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 జింగిడి. వావ్, చాలా బాగా చేసావు. ఎంట్రీ అదిరిపోయింది. ఓకే, మరి స్పెషల్ తెలుసా? ఏంటక్క? అదే మొన్న రాత్రి మనం ట్రై చేసాం కదా. గుర్తులేదక్క, పేరు నువ్వే చెప్పు. స్వీట్ కార్న్ పొంగనాలు. సో స్వీట్ కార్న్ పొంగనాలకి కావాల్సిన పదార్థాలు చేసేయండి. స్వీట్ కార్న్ పొంగనాలకి కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్ పేస్ట్, నానబెట్టిన సగ్గుబియ్యం, మైదా పిండి, ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, నూనె, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు. కావాల్సిన పదార్థాలు చూసేసారు కదా. ఇంకా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా మనం ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్ తీసుకున్న తర్వాత దానిలో మనం స్వీట్ కార్న్ పేస్ట్ దానిలో వేసుకోవాలి. నేనే కాదు, నువ్వు కూడా చేయాలి. ఓకే, నేను వేస్తూ ఉంటాను. నీ ఇష్టం, లేదంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఆనియన్స్. అక్కడ నేనే మిక్స్ చేస్తాను. వేసుకో, వేయడం మాత్రం నా పని, కలపడం నీ పని. ఓకే. తర్వాత మజ్జిగలో నానబెట్టిన సగ్గుబియ్యం, అలాగే దాని మీద మేము ఏంటిది కొత్తిమీర వేసాం. మిక్స్ చేయాలా? చెయ్యి. సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత ఇదేంటి జీలకర్ర. జీలకర్ర. యా, జీలకర్ర. ఎలా చెప్పాను చూసా? అంటే స్కూల్లో బాగా స్ట్రగుల్ చేసి చేసి పిల్లల్ని మర్చిపోయాను. నేను యా, ఇట్స్ ఫ్యాక్ట్. సరే, నాలో జీలకర్ర వేసుకున్న తర్వాత దాన్ని బాగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ 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 మిక్స్. నెక్స్ట్ మైదా పిండి వేసుకున్న తర్వాత దాన్ని బాగా మళ్ళీ మిక్స్ మిక్స్ మిక్స్. నెక్స్ట్ సాల్ట్. చాలు చాలు చాలు. మళ్ళీ మిక్స్ 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 మిక్స్. చిల్లీ. నెక్స్ట్ చిల్లీస్ వేసుకున్నా. ఆ కారం దాకా కొంచెమే వద్దక్క, చాలు చాలు. ఎందుకు అక్క? స్పైసీ అంటే ఇష్టం కాబట్టి, విశ్వాని ఉంది కాబట్టి స్పైసీ ఎక్కువ ఉండాల్సిందే. స్పైసీ స్పైసీ గర్ల్. వావ్, చాలా బాగా మిక్స్ చేసావు. చాలా రోజుల తర్వాత నాకు చాలా బాగా కనపడుతుంది. ఇంత బాగా మిక్స్ చేసావు కదా. సో మనం మిక్స్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఏం చేసుకున్నాం అంటే స్టవ్ ఆన్ చేసుకోవాలి. నేను ఆన్ చేస్తాను అక్క. యా, ఎస్ ఎస్ ఎస్. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత దాని మీద మనం కుంట పొంగనాల ప్యాన్ దాని మీద పెట్టుకుందాం. ఇంత వెరైటీగా ఉంది పేరు. నెక్స్ట్ ఆయిల్. ఒక్కొక్క దాంట్లో కొంచెం తీసుకో. కొంచెం కొంచెం ఇలా ఆయిల్ వేస్తూ వెళ్ళిపోవాలి. సో ఆయిల్ వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం కలుపుకున్న మన మిశ్రమాన్ని దీంట్లో వేసుకుందాం. ఇంకేం లేవు కదా. ఓకే, ఇలా నింపుకుంటూ వెళ్ళాలి. అక్కడ నేను కూడా హెల్ప్ చేస్తా. వెయ్యి. ఇవాళ నువ్వు వెంకటేష్ గారిలా చేయాలి. చేస్తాను అను. చేస్తానక్క. అలా కాదు, వెంకటేష్ లా చెప్పాలి. చేస్తాను. సో ఇలా అన్నిటినీ నింపుకుంటూ వెళ్ళాలి. నీకు కొంచెం హార్డ్ ఉంటుంది. హార్డ్ ఏంటి, ఈజీ అనుకుంటే ఈజీ అయిపోతుంది. చలో, ఇక్కడ అయిపోయింది. యాక్చువల్లీ అయిపోయింది. మీ దగ్గర ఎక్కువ ఉంటే ఇంకా చేసుకోవచ్చు. మీ దగ్గర ఇంకెక్కువ ఉంటే ఇంకెక్కువ చేసుకోవచ్చు అంట. అవును అవును. ఓకే, సో మనం అన్ని నింపేసుకున్నాం కదా. అది కింద బాగా ఫ్రై అయిన తర్వాత దాన్ని తిప్పుకోవాలి. బాగా చెప్పా కదా.
ఓకే సో ఇది బాగా రోస్ట్ అవ్వాలి కింద. ఈలోపు మనం ఏం చేద్దాం? అక్క నువ్వు డాన్స్ చేయక్క. Dance ఆ? ఎపిసోడ్ లో నేను కూడా అరే ఆటలు ఇప్పుడు ఆడుతూ స్కూల్లో dialogue నన్ను బాగా డాన్స్ చేయించారా? అయితే నన్నేం చేయమంటావు అక్క? ఇప్పుడు మళ్ళీ school కి dance చేయాలా? డైలాగ్ చూకే చెప్తున్నాను కదా అక్క, ప్లీజ్. అరవకురా బాబు. నా voice టీచర్ల లెసన్ అయినాక అలసిపోయి వచ్చి కూర్చుంటున్నా ఇక్కడ. అని కూర్చొని కూర్చోట్లేదు, నించొని నేను ప్రోగ్రామ్ చేస్తున్నాను. ఐఎమ్ సో అలసిపోయి వచ్చేసాను. సారీ ఐ కాంట్. డాన్స్ అంతే కదా, డాన్స్ అంతే కదా. నెక్స్ట్ ఎపిసోడ్ లో నీకోసం వేసి చూపిస్తాను. ఎస్ నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటక్క? అప్పుడు దాకా కావాలి కదా రోస్ట్, నువ్వు చెయ్యి. ఓకే సాంగ్ కదా వేసేస్తాను. డాన్స్ కదా, సాంగ్ డాన్సా? డాన్స్ అక్క. డాన్సా? సరే డాన్స్ అంట, సాంగ్ వేసుకోండి. నేను చూస్తాను. మెగా మెగా మీటర్ బిలో ఫుల్లీ మెగా మీటర్ నువ్వే నాకు లక్కీ మ్యాటర్ కొట్టేద్దాం పోస్టర్. కుమారి గంటకోసారి అడిగేస్తున్నావే అత్తాదిదారే. చాలా బాగా చేసేసాను. నువ్వు చెప్పట్లేదు, నేను చెప్పుకుంటున్నాను. ఏంటక్క? హాయ్ సమ్రా, హాయ్ సమ్. అంత బాగా వస్తుందా? అవును మరి, నువ్వు వేసావు అసలు డాన్స్? నేను వేసాను రియల్ డాన్స్. బాగుంది అక్క, నేను కూడా వేసాను కదా. నువ్వు వేసావా? ఆ ఓ అవునా, నాకు కనపడలేదు, సారీ. చూసానులే, బాగా వేసావు. కమాన్. థ్యాంక్ యూ. నాకు థ్యాంక్ యూ. నువ్వు చెప్తావే. ఓకే సో కింద బాగా రోస్ట్ అయిపోయింది కాబట్టి వీటిని తిప్పాలి. సో ఇవి బాగా రోస్ట్ అయితే టేస్ట్ ఉంటుంది సూపర్ గా. సో అన్నిటిని టర్న్ చేసేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఒక 4 ఇంకా ఫ్రై అవ్వలేదు కింద. బాగా మాస్క్ పెట్టుకోవాలక్క, బాగా స్మెల్ వస్తుంది. స్మెల్ కాదురా, ఈ స్మెల్ పీలిస్తే ఆహా సూపర్ గా ఉంటుంది. ఎంత బాగుంది. నాకు దగ్గు వస్తుంది అక్క. అన్ని కలవట్లేదేమో, నేను రోజు కష్టపడుతూ ఉంటాను వంటింట్లో నించొని వంటలు చేస్తూ. అసలు తెలుసా ఎంత కష్టపడతాను వంటలో నించొని, బాగా అంటే కిచెన్ లో నించొని బాగా వంటలు చేసి. నీ కొత్త కదా అందుకని. అబ్బాయికి ఎక్కడ ఉంటది అక్క? ఏం చేస్తారు మీరు అబ్బాయి? జాబ్కి వెళ్తాము. నువ్వు పెద్ద జాబ్కి వెళ్తావా, స్కూల్కి వెళ్తావా? పెద్దవాళ్ళ గురించి చెప్తున్నా అక్క. నీ గురించి మాట్లాడు, పెద్దవాళ్ళ గురించి కాదు. ఇది నేను చోటా చెఫ్, మాట్లాడుతున్నా. ఇది చోటా చెఫ్ లో అందరు చోటాలే ఉంటారు, చిన్న పూలు. మనం వాళ్ళ గురించే మాట్లాడాలి. అక్క నువ్వు చిన్నపిల్లవా? Yeah, I'm a small kid and little girl, very cute, right? అలా చూస్తే ఉందా? నేను పెద్దమ్మలా కనపడుతున్నానా? సరే బాయ్, వెళ్ళిపోతున్నాను. అదేంటి నువ్వు నాకు పని దొరికింది. చూస్తా, ఎంతసేపు చేస్తావు? నేను కూడా చూస్తా. నీకు అసలు వెళ్ళలేదా? వచ్చా? వచ్చి చూసుకో. అయినా నా చోట చెఫ్ ప్రోగ్రామ్ నేను ఎక్కడ వదిలేసుకొని వెళ్తాను? నేను ఉండకపోతే ప్రోగ్రామ్ నడవదు. అవును, ప్రోగ్రామ్ ఎక్కడ నడిచింది? నడవదు అంటే ఇలా రన్ అవ్వడం అన్నమాట. అబ్బో, సో నేను వస్తే ప్రోగ్రామ్లన్నీ సూపర్ హిట్ అయిపోవాలన్నమాట. yes that is విశ్వాస్. రావట్లేదు అక్క ఇది, అందుకే నేను వచ్చాను. అబ్బో చెయ్యి. ఆడాలి చేయడం మన వల్ల కాదు, కింద కూడా బాగా రోస్ట్ అవ్వాలి. సో ఇది టర్న్ చేసుకున్నాం కదా, దాని కింద కూడా బాగా రోస్ట్ అవ్వాలి. రోస్ట్ అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని తినేద్దాం. స్వీట్ కార్న్ పొంగనాలకి కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్ పేస్ట్, నానబెట్టిన సగ్గుబియ్యం, మైదా పిండి, ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, నూనె, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు. స్వీట్ కార్న్ పొంగనాలు తయారు చేసే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో స్వీట్ కార్న్ పేస్ట్, నానబెట్టిన సగ్గుబియ్యం, జీలకర్ర, మైదా పిండి, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు ఇవన్నీ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గుంట పొంగనాల పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మిక్స్ చేసిన మిశ్రమాన్ని పొంగనాల్లో వేసుకోవాలి. ఈ పొంగనాలు 2 వైపులా కుక్ చేసి సర్వింగ్ ప్లేట్ లో తీసుకుంటే గుమగుమలాడే స్వీట్ కార్న్ పొంగనాలు రెడీ. సో కావాల్సిన పదార్థాలు ఇంకా ప్రెస్ చూసేసారు కదా, సో టేస్ట్ చేసేద్దాం. టేస్టింగ్ టైం.
ఎస్ అవుతుందక్క. మొత్తం పెట్టుకోకు. సో ఈ రెసిపీ చాలా 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 బాగుంది కదా. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కొత్త ఐటమ్ తో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు చోట చెప్తుంది. బాయ్ బాయ్.